ఎట్లుంది రేవంత్ రెడ్డి పరిపాలన, ఈ వ్యవహారము, ఈ 6 గ్యారంటీస్ ఇదంతా ఎట్లా ఎట్లా కనిపిస్తున్నది? నా దృష్టిలో ఇంకా పరిపాలన మొదలు కాలే. ఓకే. ఇంకా కాలేదా? ఎక్కడైతే చెప్పండి. ఓకే. మనం అనుకుందాం ఓకే. ఎక్కడైనా మొదలైందా. కాకపోతే వాళ్ళు ఒక్క దాంట్లో సక్సెస్ అయ్యారు వీళ్ళు. కాంగ్రెస్ పార్టీ సక్సెస్ అయింది ఎక్కడ అంటే, ఈ రాష్ట్రం దివాలా తీసింది, ఈ రాష్ట్రం మొత్తంగా కూడా విధ్వంసానికి గురైంది, ప్రజలను మెప్పించగలిగినారు. అది అంటే గ్రామీణ స్థాయిలో ఉన్నటువంటి వాళ్ళకు కూడా, గూడాలకు కూడా ఈ రాష్ట్రం దివాలా తీసింది, అప్పులపాలు చేసిందని చెప్పగలిగినారు. కానీ ఇంకా వాస్తవాలు చెప్తలేరు. వాస్తవాలు మీరు కూడా నేను అనుకుంటే ఇంకా చెప్తలేరు. బస్ స్టాండ్ల పేరు మీద లోన్ తీశారు, బస్ స్టేషన్ల పేరు మీద లోన్ తీశారు, మొత్తం సబ్ స్టేషన్ల పేరు మీద లోన్ తీశారు, జైలు, మీ వరంగల్ జైలు దాని మీద లోన్ తెచ్చిర్రు, జైలు కొలగొట్టి. ఏం మిగిలింది ఏం లేదు. ఇంకా చెప్తలేరు వీళ్ళు. చెప్తే వీళ్ళ భయం ఏంటంటే పరిశ్రమలు రావేమో, అప్పులు ఇచ్చుటోడు అప్పులు ఇయ్యడేమో, మొత్తం దివాలా తీసిందంటే ఇక ఎవడు దీని ముఖాన్ని చూడడేమో అని ఇంకా భయపడుతుంది. కానీ భయపడొద్దు, ఉన్నది ఉన్నట్టు చెప్పాలి. వీళ్ళు కుల్లం చేయాలి. ఒకసారి శుభ్రం కడుక్కోవాలి. ఇక భయపడితే ఎట్లా? సగం చెప్తే మనం ఎట్లా మునిగినాం. ఈ రాష్ట్రము ఇంకా 2 ఏళ్ళ దాకా ఈ 6 గ్యారంటీల ముచ్చడి, డిక్లరేషన్ల ముచ్చడి మనం మాట్లాడితే మనని కూడా పిచ్చోళ్ళు అంటారు ప్రజలు. అవును. ఏది ఇవ్వగలుగుతాడు చెప్పండి? ఇప్పుడు నెల గడిచింది కదా, అప్పు చేస్తాడు, ఏం చేస్తాడు? ఇక ఎవడిస్తాడని అప్పు ఏముంది, మళ్ళీ వాళ్ళ ఇల్లు ఏదో చేస్తారు. ఇక అప్పులు పుట్టావు. ఉన్నదల్లా ఏకైక అవకాశం భూములు అమ్మాల. అమ్మితే రేవంత్ రెడ్డిని ఉరికిచ్చి కొడతారు. ఒక్కుంటారా జనం? లాస్ట్ టైం జరిగింది, కేసీఆర్ చేసిన పనే అది కదా, దాన్నే డైజెస్ట్ చేసుకోలేదు. మరి ఒక్కుంటారా జనం? అస్సలు ఊకోరు. మళ్ళీ సివిల్ వార్ వస్తుంది ఇక్కడ, ఈసారి ఊకోరిగా. కాబట్టి ఇక వాళ్ళు చప్పుడు చేయకుండా వీళ్ళు కూడా, వాళ్ళేమో తెలంగాణ సమాజానికి క్షమాపణ చెప్పి, మేము తప్పు చేసినాము, మేము అప్పుల పాలు చేసినాము, మేము తెలిసి చేసినాము, తెలియక చేసినాము, మమ్మల్ని క్షమించండి అని ఆ బీఆర్ఎస్ మమ్మల్ని నిండా ముంచిందని, మా రామకృష్ణ ముంచిందని ఆయన చెప్పాలా? వీళ్ళేమో మేము అనుకోలేదు, మాకు తెలియదు, గ్యారంటీలు రావు. మీరు ఎట్టుందండి, ఇద్దరు కలవాలని మీరు అంటారు, ఇద్దరు కలిసి పని చేయండి మీరు అని అంటారు. లాస్ట్కి 6 గ్యారంటీలు అమలు చేస్తామన్నందుకు వీలు కాదని చెప్పాలా? కాదుగా వీళ్ళతోటి. మీరు ఇప్పటివరకు రైతు బంధు చేసిండ్రా చెప్పండి? వేయలేదు. ఇంకా పెన్షన్లు ఇచ్చిండ్రా? ఒక్క పెన్షన్ అన్న. ఇప్పుడు డిసెంబర్ 3వ తారీఖు ఫలితాలు వచ్చినాయి అంటే డిసెంబర్ నెలది ఎవడేయలే. జనవరి ఇప్పుడు ఇలా ఎంత 16వ తారీఖు, ఈ రోజు కూడా ఎవడేయలే. అంటే 2 నెలల పెన్షన్లు. సరే రైతు బంధు ఇవ్వకుండా ఏదో నడుస్తుంది, కానీ పాపం వృద్ధాప్య పెన్షన్లు రావాలి కదా, దివ్యాంగుల పెన్షన్లు వాళ్ళకైతే ఇవ్వాలి కదా. వాళ్ళు మా ఇంటికి పెద్ద కొడుకనే ఈ 9వ తారీఖు ఒక్క రోజు కూడా దాటనివ్వని, 1 గంట దాటనివ్వని ఈయన డైలాగులు చెప్పే. 2000 ఎక్కడ 3000 ఇస్తాం, 4000 ఇస్తామని ఎవరికి వాళ్ళు ఇష్టం వచ్చినట్టు మాట్లాడే. ఇవాళ వీళ్ళ ఆస్తులు అమ్మి ఇచ్చిన సరిపోవు. కాబట్టి ఈ రాష్ట్రంలో మనం కూడా ఇంకా ఇటువంటి వస్తాయి మనం కూడా చెప్పాలి. ఇక మనమే చెప్పాలా? ఇప్పుడు కేసీఆర్కి బీజేపీ దగ్గరికి వెళ్ళే అవకాశం లేదా? ఇక అన్న బీజేపీ దగ్గరికి పోతే వాళ్ళు రానియరా? బీజేపీకి ఏం లాభం చెప్పండి? అంటే వాళ్ళ లాభం చూస్తారు కదా. అంతే కదా, ఎవరైనా అల్టిమేట్గా. ఇప్పుడు నేను మొన్న అంటేనేమో కాంగ్రెస్ని కొట్టడానికి ఒక ఆయుధంగా ఉపయోగపడుతున్నారని అట్లా ప్లాన్ చేసి ఉండొచ్చు. సో ఇప్పుడు అవకాశం కూడా ఏం లేదు కదా. ఏమున్నా మళ్ళీ 5 ఏళ్ళకి మళ్ళీ తర్వాత సంగతి. ఇప్పుడు మీరు నా దగ్గరికి ఎందుకు వస్తారు? బీఆర్ఎస్ మీద, కాంగ్రెస్ మీద ఉన్నట్టు చెప్తారని వస్తారు. పొగుడుతా అంటే వస్తారా నా దగ్గరికి? నాతోటి మీకు మీ వేవ్ లెంత్కి లేకపోతే ప్రజల వ్యూస్కి తగ్గట్టుగా ఉండాలని వస్తారు. ఇలా ఏ పిచ్చోడు కూడా చేయడా పని. మోడీ అమిత్ షా అసలు చేస్తారా? వాళ్ళు ఇంకా అసలు చేస్తారా? పాలిటిక్సే కదా. అంతే కదా. ఇలా ఆయనకి 1,00,000 కోట్లు ఇస్తారన్నా అమిత్ షా మోడీ లేని దగ్గర రానియరు. ఎందుకు రాయిస్తారు? వాళ్ళకి కావాల్సింది పవరు. డబ్బు దేవుని దాడు ఎట్లయినా వస్తుంది. నువ్వు కాకపోతే ఇంకోటి ఇస్తాడు, అంతే. వాళ్ళకు ఉన్నారు కదా, అదానీలు అంబానీలు ఉండగా నువ్వేం పెద్ద తురుంకానువా?
ఎనీవే థ్యాంక్ యూ వెరీ మచ్. చూద్దాం రాబోయే రాజకీయాలు ఎట్లుంటాయో. థ్యాంక్ యూ వెరీ మచ్. సో చాలా ఇంట్రెస్టింగ్ పాలిటిక్స్ రాబోతున్నాయి. ఏం జరుగుతుంది, ఎందుకంటే శాశ్వత మిత్రులు శాశ్వత శత్రువులు ఎవరు ఉండరు అంటారు కదా రాజకీయాల్లో. మరి అదే నిజం కాబోతున్నదా, ఏం జరుగుతున్నది? సో ఎవరితో కలిసినా మనం పెద్దగా ఆశ్చర్యపోయి అట్టెట్ట జరిగిందని అనుకోవడానికి కూడా వీల్లేదు. ఎవరితోనైనా కలుస్తారు, ఏదైనా చేయడానికి అవకాశం ఉంటుంది. సో ఎవరిని జైల్లో పెడతారన్నది మర్చిపోండి దయచేసి. ఇంకా అట్లాంటివి మనం జరుగుతాయని కూడా ఎక్కువ ఊహించి ఆలోచించడం కూడా ఉపయోగం లేదు. సో ఒకవేళ అట్లాంటిది ఏమన్నా జరిగి ప్రజల ఆస్తులు కొల్లగొట్టిన వాళ్ళ సొమ్ము తీసి ప్రజలకు పంచితే ఇంక అంతకుమించిన అద్భుతం ఇంకొకటి లేదు. చూస్తూనే ఉండండి మన తొలి వెలుగు.